ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎఫ్ఎంసీజీ సెక్టర్ అండ్ పిఎస్యు రెండు సెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, అంటే ఎందుకు ఎఫ్ఎంసీజీ సేమ్ పిఎస్యు లాగా బిహేవ్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? అవును, మార్కెట్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఎఫ్ఎంజీ సెక్టర్ బాగా డ్రాప్ అవుతుందండి. ఈ మధ్య వరస్ట్ పర్ఫార్మెన్స్ అంటే పిఎస్యు అనమాట ఇండెక్స్. అఫ్ కోర్స్ లాస్ట్ 5 yearsలో చాలా బాగా రిటర్న్స్ వచ్చింది పిఎస్యు పబ్లిక్ సెక్టర్ ఇండెక్స్ అన్ని కూడా. బట్ ప్రాఫిట్ బుకింగ్ బాగా స్టార్ట్ అవుతుంది ఈ లాస్ట్ 6 months నుంచి పడుతూనే ఉన్నాయి స్టాక్స్ అన్ని కూడా. బట్ వెరైటీకి ఏంటంటే ఈసారి ఎఫ్ఎంజీసీ బాగా డ్రాప్ అవుతుందండి లాస్ట్ 10-15 days నుంచి. ఇది ఎగ్జాక్ట్ లైక్ పిఎస్యు లాగా తయారైంది ఎఫ్ఎంజీసీ కూడా. బేసికల్గా ఇండియాలో ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎంజీసీ మొదటి నుంచి కూడా లేదు, 50-60 PE ఉంటాయి. అంటే ఎర్నింగ్స్తో పోల్చుకుంటే అది 60-70 టైమ్స్ ఎక్కువ కోట్ చేస్తూ ఉంటాయి అనమాట మొదటి నుంచి కూడా. అండ్ మొదటి నుంచి ఎఫ్ఎంజీసీ అనేది సెక్యులర్ ట్రెండ్స్. మనం ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో బిజినెస్ని మనం 3గా క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటి సెక్యులర్ ట్రెండ్స్, అంటే నిరంతరం గ్రోత్ ఉంటుంది. ఇంకా అది ఫుడ్ బిజినెస్ నిరంతరం గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు కాబట్టి. సో వాటిని సెక్యులర్ ట్రెండ్స్ అంటారు. సో ఎఫ్ఎంజీసీ బిలాంగ్స్ టు సెక్యులర్ ట్రెండ్స్ అనమాట. రెండు సైక్లికల్ నేచర్ అంటే ఎకానమీ బాగుంటేనేమో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎకానమీ డల్ అయినప్పుడు ఆటోమేటిక్ తగ్గిపోతుంటాయి. లేదా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఏమో డల్ అయిపోతాయి, వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు బాగా పెరుగుతుంటాయి అనమాట. ఆ టైప్ లైక్ మెటల్స్ ఆ టైప్ ఉంటాయి అనమాట. కొన్ని ఏంటంటే సీజనల్ ఉంటాయి, ఆ సీజనాలిటీ అప్పుడు బాగుపోతాయి అనమాట. లైక్ ఎకానమీ బాగుందనుకోండి, క్యాపిటల్ గుడ్స్కి బీభత్సమైన డిమాండ్ వస్తుంది. ఎకానమీ కొంచెం టఫ్ కాగానే వాటికి డిమాండ్ ఆగిపోతుంది కంప్లీట్గా. మళ్ళీ ఎకానమీ పుంజుకుంటే రావు అనమాట. అట్లా సైక్లికల్ నేచరు, లేకపోతే సెక్యులర్ ట్రెండ్స్, అండ్ లేకపోతే సీజనల్, ఇలా మనం క్లాసిఫై చేసుకుంటాం మన సెక్టర్స్ని. ఎఫ్ఎంజీసీ సెక్యులర్ కాబట్టి మొదటి నుంచి కూడా లేదు, ఆ బిజినెస్ మోడల్లో కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అని చెప్పేసి అంటే 50-60 PEలు ఇస్తారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది లాస్ట్ 5-6 years నుంచి అంటే ఇండియాలో కొత్త బిజినెస్ ట్రెండ్ అనమాట. రిటైల్ షోరూమ్స్ వాళ్ళు ఓన్ బ్రాండ్స్ లాంచ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిమార్ట్ ఉందనుకోండి, మన డిమార్ట్ కొనే వాటిలో ఆల్మోస్ట్ 50% అన్ని వాళ్ళ ఓన్ బ్రాండ్స్. మీరు టాయిలెట్ క్లీనర్స్ బండి బై 1 get 1 ఇస్తారు, రైస్ గ్రాసరీస్ మొత్తం వాళ్ళ ఓన్ బ్రాండ్సే, అలాగే టెక్స్టైల్స్ మొత్తం వాళ్ళ ఓన్ బ్రాండ్సే, క్లోత్స్ కూడా అక్కడ. అట్లా ఫుట్వేర్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఓన్ బ్రాండ్సే. అట్లా డిమార్ట్లో అమ్మే మెజారిటీ ఏది ఆయిల్, అన్ని కోకోనట్ ఆయిల్ కానీ అన్ని రకాల అన్ని కూడా అక్కడ వాళ్ళ ఓన్ బ్రాండ్స్ అమ్ముతారు వాళ్ళు మిగతా వాటితో పాటు. నేచురల్ ఓన్ బ్రాండ్స్ అన్నప్పుడు తక్కువ మార్జిన్తో నీకు అమ్ముతున్న ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే రిలయన్స్ వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉంటాయి, అమెజాన్కి వెళ్ళామనుకో అమెజాన్ ఓన్ బ్రాండ్స్ ఉంటాయి, ఫ్లిప్కార్ట్కి వెళ్తే ఫ్లిప్కార్ట్ ఓన్ బ్రాండ్స్ ఉంటాయి. ఇట్లా వాళ్ళ ఓన్ బ్రాండ్స్ మిగతా వాళ్ళతో పోల్చుకుని తక్కువ రేటు దొరుకుతున్నాయి ఈ రోజుల్లో. ఈ ఎఫ్ఎంజీసీ హిందుస్థాన్ లెవరు, డాబరు, ఈ నెస్లే వీళ్ళ దగ్గర ఎవరు కొంటారు ఈ రేట్ల మీద? ఓకే, కంపెనీ గ్రోత్ ఏమో లెస్ దెన్ 10%, 7%, 8% గ్రోత్ ఉంటాయి. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా 6-7% కన్నా ఎక్కువ ఉండదు. స్టాక్ రేట్ చూస్తేనేమో 60-70 PEలు ఉంటాయి. అది టూ మచ్ ఎక్స్పెన్సివ్ PE. ఒకప్పుడు అంటే రిటైలర్స్ లేరు కాబట్టి వీళ్ళ బ్రాండ్ ఇమేజెస్ మీద నడిచాయి. ఇప్పుడు అలా కాదు, మారిపోయింది. అందుకని ఇంత ముందులాగా ఇప్పటికీ 60-70 PEలు ఉంటాయి అంటే అంత వర్తగానే కాదు. అందుకని ఎఫ్ఎంజీసీ స్టాక్స్కి పాత PEలు ఇంక రావు ఎప్పటికీ. అందుకని గ్రోత్ ఉండదు ఇంక ముందు రోజుల్లో. అది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది స్టాక్స్లో. చాలా మంది అనుకుంటారు కన్జంప్షన్ స్లో అయిపోయింది అందుకని తగ్గుతున్నాయి. కన్జంప్షన్ తగ్గట్లేదండి. ఫుడ్ బిజినెస్ రోజు 3 పూటలు ఎవరైనా తినాల్సింది, ఆకలితో ఎవరు ఉండరు. బట్ ప్యాటర్న్ మారిపోతుంది. ఇంతకుముందు నీ దగ్గర తెచ్చే బదులు నేను ఇటు నుంచి తెచ్చుకుంటాను తక్కువ రేటుకి. నువ్వు అట్లా అన్ని బ్రాండ్స్ కూడా లేదు, దీనికి మారిపోతుంది. డిమార్ట్, రిలయన్స్ డిజిటల్ ఇలా వచ్చేస్తున్నాయి. అందుకే స్టాక్స్ ఈవెన్ ఈరోజు హిందుస్థాన్ లివర్ని ఆల్మోస్ట్ లాస్ట్ 1 monthలోనే 30% డ్రాప్ చేశారు స్టాక్ని. అన్ని స్టాక్స్ అంతే పడుతున్నాయి ఎఫ్ఎంజీసీ మొత్తం కూడా. ఇప్పుడు ఎఫ్ఎంజీసీలో పెట్టే బదులు దానికి హెల్త్ కేర్ బెటర్ ఇండియాలో. ఇప్పుడు హెల్త్ కేర్ కాస్తే ఎఫ్ఎంజీసీ స్టేటస్ తీసుకుంటుంది, అది మినిమం గ్యారంటీ లాగా ఉంది. అండ్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ముందు రోజుల్లో పెరిగిద్ది, అండ్ హెల్త్ కేర్ నీడ్స్ బాగా పెరుగుతాయి కాబట్టి ఎఫ్ఎంజీసీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని క్లోజ్ చేసుకొని హెల్త్ కేర్ మూవ్ అవడం బెటర్. ఎఫ్ఎంసీజీ అంటే డిఫెన్స్ సెక్టారా సార్? నో, ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమర్ గూడ్స్ అనమాట. అంటే వితౌట్ మచ్ థింకింగ్ ఇమీడియట్గా మనం కొంటాం అనమాట వాటిని. డెసిషన్ మేకింగ్ టూ మచ్ థింక్ చేసి కొని అంత ఉండదు. నాన్ ఎఫ్ఎంజీసీ అంటే ఏంటంటే కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తాం అనమాట, వాటిని నాన్ ఎఫ్ఎంజీసీ అంటారు. సో ఇవి ఎవ్రీడే మనం వాడే అన్ని కూడా లైక్ సోప్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అండ్ హెయిర్ సంబంధించినవి కావచ్చు, అన్ని రకాల డైలీ నీడ్స్ మొత్తాన్ని మనం ఎఫ్ఎంజీసీ కింద మాట్లాడచ్చు.
ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అవుట్లుక్ ఎలా ఉంటుంది సార్ ఇండియాలో చూసుకుంటే? నేను అదే అంటుంది, ముందు ముందు రోజుల్లో ఈ దాబరు, ఐడిసి, హిందుస్థాన్ లీవర్, నెస్లే ఇవన్నీ కూడా ఈ పాత వాల్యూషన్ నిలబడవు, ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. అండ్ దానికి అల్టర్నేటివ్గా ఏంటంటే ఈ ఆన్లైన్ కామర్స్ వాళ్ళ ఓన్ బ్రాండ్స్ అండ్ రిటైలర్స్ ఓన్ బ్రాండ్స్ తోటి జనాలు 30-40% డిస్కౌంట్లో కొంటారు. అందుకని వాటి రెవెన్యూ బాగా తగ్గిపోద్ది అనమాట. అందుకని స్టాక్స్ అంత వర్త కాదు ఇప్పుడు. ఆ పీఈకి ఆ గ్రోత్కి వర్త లింకే లేదు. ఎందుకంటే గ్రోత్ స్లో అయింది కాబట్టి పీఈ కూడా డ్రాప్ అవ్వాలి. అందుకే మార్కెట్ వాటిని డ్రాప్ చేస్తుంది అనమాట. అందుకని ఒకప్పుడు చాలా సేఫ్టీ అని చెప్పేసి ఏ రేట్ కని కొనేవాళ్ళు ఎఫ్ఎంజీసీ స్టాక్స్ని. ఇప్పుడైతే అంత వర్త కాదు. అందుకనే మార్కెట్ కన్నా అది ఇంకా దారుణంగా పడుతుంది. ఈ వాలటిలిటీ టైంలో జనాలు సేఫ్టీ కోసం లో బీటా స్టాక్స్ అని ఇంతకుముందు ఎఫ్ఎంజీసీ తీసుకునేవాళ్ళు. వెరైటీ ఏంటంటే ఎఫ్ఎంజీసీలు కూడా లైక్ ఎస్ఎంఈ స్టాక్స్ లో కుప్పకులిపోతున్నాయి ఇప్పుడు ఈ మార్కెట్ లో. అంటే మొత్తం రీస్ట్రక్చరింగ్ అవుతుంది. ఎకానమీ, కంపెనీస్, కన్జంప్షన్ అన్ని కూడా రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది అనమాట. ది బెస్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇన్ ఇండియా అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ ఇప్పుడున్నట్లయితే వరుణ్ బెవరేజ్ ఒకటి నచ్చింది నాకు. ఎందుకంటే అది పెద్ద పెద్ద పెప్సీ, కోకోలా వీటన్నిటికీ బాటిలింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కంపెనీ కాబట్టి అది బెటర్ పొజిషన్ లో ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే. వరుణ్ బెవరేజెస్ ఒకటి ఐరల్, మిగతా అంత వర్త్ కాదు. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.